హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్ ఏంటి అంటే చల్ల మిరపకాయల్ని సర్దుకుంటున్నాననమాట. అంటే సమ్మర్ వచ్చేసింది కదా! వడియాలు పెట్టుకున్న వాళ్ళు వడియాలు, పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, అమ్మ అయితే ఫస్ట్ నాకు పిండొడియాలు అయిపోయినియి. ఇప్పుడు ఈ చల్ల మిరపకాయలనమాట పెట్టేసినవి, ఎండినవి పంపించింది. సో, అవి డబ్బాల్లో స్టోర్ చేసేస్తున్నాను. అన్నీ పట్టేలాగా ఒక పెద్ద డబ్బా అయితే ఖాళీ లేదు యాక్చువల్‌గా. లేకపోతే అందులోనే అన్నీ ఒకటే చోట వేసేసుకునేదాన్ని. ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే ఈసారి ఆ మిరపకాయలు కొంచెం స్పైసీగా ఉన్నాయి. చాలా కారంగా ఉన్నాయి. ఒక్కొక్కటి తినాలి. లేకపోతే ఒకటికి ఓ 4, 5 తినేస్తాను. అంత ఇష్టం నాకు. వస్తున్నా. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత టిఫిన్‌ల పని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ యాక్చువల్‌గా ఇడ్లీకి అలాగే దోస పిండి కూడా తీసి పెట్టాను కదా! ఇడ్లీ వచ్చేసి లోహితకి, దోస వచ్చేసి మాకు తేజుకి, నాకు అనమాట. ముందు రోజు ఫీవర్ వచ్చింది. అదే ముందు వ్లాగ్‌లో చెప్పున్నాననుకుంటా గుర్తులేదు గానీ, ఫీవర్ అయితే వచ్చింది. ఆ రోజు ఆళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్ళింది కదా! సో, ఎండలో తిరగడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా వచ్చేసి ఫీవర్ అయితే వచ్చింది. సో, అందుకే ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను దానికి. మేము దోస యేసుకుంటున్నాము. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ పనుంది. ఎప్పటినుంచే అంటే వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేద్దాం చేద్దాం అనుకున్నది పోస్ట్‌పోన్ చేసుకుంటే ఒక 2 రోజులే అయ్యుంటది అంతే. వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యి. ఇంక అప్పుడు ఆ రోజు పెట్టుకుందాం పని ఎలాగో ఖాళీగానే ఉన్నాను. ఐ మీన్ ఖాళీగా అంటే ఇంక వేరేవి లేవనమాట. సో, అదే ఏంటో మీరు కూడా చూసేయండి. హాయ్ అండి. సో, ఇప్పటికి వంటయితే అయిపోయింది. అంటే అయిపోవడం అంటే అవ్వలేదింకా. కూర ఉడుకుతుంది. రైస్ కూడా కడిగి పెట్టేసాననమాట. జుట్టు ఆరలేదు. పొద్దున్నే హెన్నా పెట్టాను. సో, అందుకే వదిలేసాను. ఓ పక్కన ఫ్యాన్ తిరుగుతున్నా గానీ గాలేది ఇక్కడ ఫ్యాను. అక్కడైతే ఏస్తదనమాట. అలాగినప్పుడు మాట్లాడుతున్నా కదా! మళ్ళీ వాయిస్ ఇనిపించదని చెప్పేసి వదిలేసాను. సో, జుట్టు ఆరాలి. ఇంకిప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటంటే ఇదిగోండి చూస్తున్నారు గదా! ఈ షెల్ఫ్ ఇందులో పిల్లల బుక్స్ ఉంటాయనమాట సంవత్సరం నుంచి. ఎగ్జాక్ట్‌గా లాస్ట్ ఇయర్ కూడా ఒక వ్లాగ్ పెట్టాను. అప్పుడు కూడా ఇంతే సేమ్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చక్కగా క్లీన్ చేసేసాననమాట. అదే క్లీన్ అంటే మొత్తం అన్ని సర్ది నీట్‌గా పెట్టాను. అందులో మా తేజ్ గాడు ఇందులో ఇక్కడ దూరి ఇటు నుంచి వచ్చేవాడు. అంత క్లీన్‌గా, అంత ఖాళీగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దీని నిండా చెత్త చూపిస్తాను మీకొకసారి కెమెరా పెట్టి చూపిస్తాను. అన్ని పాత బుక్స్ అన్నీ నేను దేనికది ఒజ్జుగా ఎక్కడిదక్కడ పెట్టాననమాట. అంటే ఓల్డ్ బుక్స్ ఒక సైడు, అందులో పేజెస్ ఉంటాయి కదా! సో, మిగిలిన పేజెస్ ఉంటాయి కదా! సో, మళ్ళీ ఆళ్ళు రఫ్ బుక్‌లా యూజ్ చేసుకోవడానికి ఉండేలాగా అన్నట్టుగా సెపరేట్ చేసి పెట్టాను. అన్నీ అలాగా ఒకదాని తర్వాత ఒకటి మెయిన్‌గా మా తేజ్ గాడు ఎక్కువ చేసేది ఇదిగోండి ఇలాంటియన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట. ఇంకా ఏయబ్బా! వీడి ఫేవరెట్ క్యాలెండర్‌లో తవ్వే ఏంటి ఇది చిరిగిపోయింది ఇది కావాలా? నేను పాడిస్తా చూడు. ఆ టెడ్డీ బేర్ అన్నీ ఇక్కడ కాదు నాకు. అన్నీ సర్దిన తర్వాత దేనికది ప్లేస్ పెడతానో అప్పుడు చూసుకోండి. నా నెత్తి మీద పెట్టు. ఇంకా చాలా వస్తాయిలెండి. క్యాలెండర్స్ ఉంటాయి ఇందులో వీడికి ఏంటో మరి అదేం పిచ్చోడికి క్యాలెండర్‌లన్నీ తీసుకొచ్చి దాచుకుంటాడు. దాచుకొని ఒక్కొక్కటి ఇదిగోండి ఇలా పేపర్‌లన్నీ చింపుతా. చింపిని మళ్ళీ ఇందులోనే అది కూడా చిన్న చిన్న 'అమ్మ దొంగ' సినిమా 'అమ్మ దొంగ' కాదు 'నంబర్ 1' సినిమాలో విలన్ బ్రహ్మానందాన్ని పేపర్ చింపమంటాడు కదా! చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు చింపమంటాడు కదా! అలాగా మా వాడు అలాగా ప్రతి పేపర్‌ని సగం చింపుతాడు. మళ్ళీ దాన్ని చిన్న 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 ముక్కలు చింపి దాచుకుంటాడు. ఇందులో పెడతాడనమాట. అదిగో బొంగరంలో ఇందులోనే ఏస్తాడనమాట. చిచ్చి ఇదిగోండి ఇది వాడి బొంగరం ఆడినన్ని రోజులు చక్కగా ఆడుకుని ఇప్పుడు పని చేయట్లేదు. దీని చుట్టూ ఇది హోల్స్ ఉన్నాయి చూసారా? దీని ఎండా పేపర్ ముక్కలు గుర్తు పెట్టాడు. అలా చేస్తాడు. తీసి అవతలు పాడేస్తే చూడు ఇప్పుడు ఎంత చెత్త వస్తుందో చూస్తా ఉండండి. టైం ల్యాప్స్ లో పెడతాను నేను మీకు. అదనమాట. సో ఇప్పుడు ఇది చేయాలి. దీనిపైన ఇంకొక చిన్న షెల్ఫ్ ఉంటుంది. దీని నిండా కూడా పేపర్స్ బుక్సే ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ అది స్కూల్ అయిపోయిన తర్వాత చేద్దాం కదా అని వదిలేసాను. ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఎగ్జామ్స్ అయిపోయినాక చక్కగా నీట్గా సర్ది పెట్టుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు చేసిన తప్పు ఏంటంటే పాత బుక్స్ అంతకు 2 ఇయర్స్ ముందు బుక్స్ కూడా అలా ఉండిపోయినాయి అనమాట. అవి అది పాత సామాన్లోకి వేద్దామంటే నాకేమో రాదు. సో ఐ మీన్ ఇటు సైడ్ దాకా ఎవరు రావట్లేదని చెప్పి అలాగా బ్యాగ్స్లో ఉంచేశాను. సో ఇప్పుడు బుక్స్ పాత బుక్స్ అన్నీ తీసుకొచ్చి సెపరేట్గా బ్యాగ్స్లో అట్టలు ఇవ్వండి. ఏంటో తెలుసా? బియ్యం సంచులు ఉంటాయి కదా! సో అవి దాచిపెట్టాను అనమాట. ఒక దాంట్లో చెత్త మొత్తం ఈ పేపర్లన్నీ వేస్ట్ పేపర్లు ఒక దాంట్లోను, ఒక దాంట్లో ఏమో బుక్స్ ఏమన్నా పాత బుక్స్ ఉంటాయి. వీళ్ళ యూకేజీ, ఎల్కేజీ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒక దాంట్లో పెట్టేసి సెపరేట్ చేద్దామని బియ్యం సంచులన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టా. మిగతా చెత్త చెదారం పేపర్స్ పాతవన్నీ ఉన్నాయన్నీ కూడా
చెత్త బండికెయ్యాలి. సో, దానికోసం సెపరేట్‌గా ఇంకొక బియ్యం సంచి పెట్టాను. సో, ఇప్పుడు చేయాల్సిన పనైతే ఇదన్నమాట. చూస్తా ఉండండి ఎంతసేపు పడుతదో ఏంటో. తీసే కొద్దీ వస్తనే ఉంటాయి. అదన్నమాట. ఇంకా ఎక్కువే ఉన్నాయి. మీరెళ్లి ఆడుకోండి. ఈ డోర్స్ కూడా రానంత ఇరుకిరుగ్గా అన్నీ పెట్టేశారనమాట. వాళ్ళ ఆడుకునే బొమ్మలతో పాటు చెప్పాను కదా! కాగితం ముక్కలు, క్యాలెండర్లు పిచ్చి పిచ్చియి అన్నీ వీడు తేజ్ గాడు మెయిన్‌గా ఏంటంటే ఆడికి రాకెట్లంటే ఇష్టం. అవేమన్నా చేసుకుంటాడా చిరిగినాయనుకోండి, చిరిగిన ఆటిలిని కూడా మళ్ళీ దాస్తాడనమాట. అందులోనే తోసేస్తాడు. ఇంకా అలా పాడైపోయిన బాక్సులు అన్నీ అందులోనే పాడేయండిరా అని చెప్తే ఇదైతే ఈ లోహితదయితే అస్సలు పాడేయదు. పోయినా గానీ పాడేయడానికి దానికి మనసొప్పదనమాట. అలాంటివి ఎన్ని తీసానో చూస్తున్నారా తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి పిచ్చి పిచ్చి బొమ్మలు, చెత్త, చెదారం ఎప్పటివో వాళ్ళకి కొని పెట్టిన బొమ్మలు ఎక్కడ పోయిందో ఆళ్ళకే తెలీదు. ఎక్కడ పెట్టుకున్నారో ఆళ్ళకే మర్చిపోతారు. ఇందులో తోసేసారనమాట అన్నీ కలిపి. అలాంటివన్నీ ఇప్పుడు వచ్చినియి నిజంగా. 3 సంచుల నిండా చెత్తను, 2 సంచుల నిండా పాత పుస్తకాలు వచ్చినియనమాట. అవన్నీ వేటికవి సెపరేట్ చేసి క్లీన్ చేసేసరికి అబ్బా! మొత్తం ఆ డస్ట్ అంతా నా ముక్కులోకి, నోట్లోకి కూడా పోయింది. నిజంగా నాకు మళ్ళీ ఏమన్నా కోల్డ్ వచ్చేస్తదేమో అనుకున్నా గానీ తర్వాత తగ్గిందనమాట. ఎంత దగ్గొచ్చిందంటే అది క్లీన్ చేసేటప్పుడు దుమ్ము వస్తానే ఉంది ఆ చెత్తతో పాటు. తీసే కొద్దీ వస్తూనే ఉంది. చూస్తున్నారా అక్కడ? ఇంక ఇప్పటికి ఇటు సైడ్ ర్యాక్ కూడా ఖాళీ అయింది. అంతా ఒకటే ఉంటది. ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఖాళీ అయిందనమాట. తీసిన చెత్త అంతా ఇదన్నమాట. ఇదంతా ఇప్పుడు ఒక సంచిలో వేసేయాలి. ఇవి చూసారా? ఇవి పాత బ్యాగ్స్ అనమాట. ఒరేయ్ ఆపరా కాసేపు. ఇది ఎప్పుడుదో లోహిత, తేజ్ గాడు చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు స్ప్రౌట్ స్కూల్ బ్యాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇదేమో లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు సంవత్సరం బ్యాగ్స్ అనమాట. చీకిపోయి చండాలం అయిపోయినాయి. అందుకే కొత్త బ్యాగ్స్ థర్డ్ క్లాస్‌లో యూజ్ చేసినాయి. కొత్త బ్యాగ్స్ ఉన్నాయి. అదిగోండి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అందులో బుక్స్ కూడా తీసి ఇందులో జాగ్రత్తగా సర్దాలి. అంటే అవి కూడా పాతవే కాబట్టి తీసేసి మిగిలిన పేజెస్ ఏమన్నా కొన్ని పేజెస్ ఉన్నాయి మాత్రం ఉంచాను ఇలాగా రఫ్ బుక్ లాగా యూజ్ చేసుకుంటారు అనేసి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి వచ్చేసి ఇవన్నీ పాత పుస్తకాలే. ఈ పాత పుస్తకాలు, పాత సామాన్లోకి వేయాల్సిన పుస్తకాలు అనమాట. ఇంకా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ సంచిలో పెట్టాలి. ముందు ఇంకా లోపల అయితే ఇదిగోండి చూస్తున్నారా, మొత్తం చెత్త అంతా తీసాను. ఎంత స్పేషియస్గా ఉంటుంది అసలు. ఇది ఎంత పెద్దగా చక్కగా ఉంటుంది. బుక్స్ మంచిగా పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి అలా చేశారనమాట. ఇప్పుడు ఆ కింద అంతా నీట్గా క్లీన్ చేసుకొని పేపర్స్ వేసి మళ్ళీ ఈ బుక్స్ నీట్గా సర్దుతావు. బ్యాగ్స్ అన్ని లోపల పెట్టేస్తే ఇంకా బయట ఏముండవు. అప్పుడు ఒకసారి అని నేను బయట ఇచ్చాం కదా, మరి నువ్వు చెప్పావు కదా సర్దని సత్తగా సర్దం దానికి. ఆ రోజు అది క్లీనింగ్ పెట్టుకుందామనేసి నేను వంట కూడా తొందరగా ఫినిష్ చేసేసుకున్నాను. ఎందుకంటే వంట చేస్తూ ఇది చేయడం చాలా కష్టం అనమాట. అందులోకి ఎళ్ళలేను. పోనీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత వంట చేద్దామన్నా ఇది అప్పుడప్పుడు అవ్వదనమాట. నాకు తెలుసు ఆ షెల్ఫ్ ఉన్నదాన్ని బట్టి. లాస్ట్ ఇయర్ మరీ ఇంత దారుణంగా లేదసలు. చెప్పాను కదా, పాత బుక్స్ అవి అమ్మకుండా అలాగే ఉంచేయడం వల్ల అవి ఇవి అప్పటివి ఇప్పటివి అలాగలా ఎక్కువైపోయినాయనమాట. అందుకే అంతొచ్చింది. ఇంక దానికి తోడు వీళ్ళు వేసిన డస్ట్ పేపర్స్ అన్నీ కలిపి బోలెడంత వచ్చిందనమాట. చూస్తున్నారు కదా! అవి నా వెనకాల నా పక్కన కనిపిస్తున్నాయి కదా! అవన్నీ పాత పుస్తకాలే. అవన్నీ అంతకు ముందు సంవత్సరాలవి కూడా అలా ఉండిపోయినాయి. చెప్పాను కదా! అది. ఈ సంచులు కూడా పట్టలేదు. ఒకవేళ దాన్ని నిండుగా పెట్టేసినా గానీ దాన్ని మోసుకెళ్ళడానికి కూడా కుదరదని చెప్పేసి ఇంకో చిన్న సంచిలో మళ్ళీ పెట్టాల్సొచ్చిందనమాట. ఇదిగోండి అవన్నీ కూడా పాత సామాన్లోడికెయ్యాల్సిన పుస్తకాలు. ఇంక చెత్త అంటారా, చెత్త మాత్రం 3 సంచుల నిండా వచ్చింది. ఇంక వాటి అన్నిటిని తీసేసిన తర్వాత లోపల నుంచి చిన్న చిన్న పేపర్లు, దుమ్ము అంతా ఉంటది కదా! మొత్తం అంతా కూడా తుడిచేసరికి ఆ దుమ్మంతా ఎగిరేమో మొహం మీద పడడం. అబ్బా! భలే ఉండిందిలే ఆ రోజు నిజంగా. ఓ పక్కనేమో ఎండలో ఫ్యానేసుకుంటే ఆ దుమ్ము ఎగిరిపోతుందని ఫ్యాన్ ఆఫ్ చేసేసి నీట్‌గా ఎలా అయితేనే ఎట్టకేలకి ఫినిష్ చేశాననమాట. ఈ పేపర్స్ ఏంటంటే శారీస్‌కి వస్తాయి కదా! శారీస్ ఫోల్డింగ్స్‌లో అలాంటివి కొంచెం మంచిగా ఉన్నవి, పెద్దగా ఉన్నవి ఉంచుతాననమాట. సో, ఇప్పుడు అవే నేను యూజ్ చేసింది. ఇలా షెల్ఫ్‌లో వేసుకోవడానికి షెల్ఫ్ లైనర్స్‌లా యూజ్ అవుతాయని చెప్పేసి ఉంచేస్తాను. అలాంటి ప్లెయిన్ పేపర్ ఇప్పుడు ఒకటి ఏసాననమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ అయితే ఇదిగోండి అక్కడ నేను పెడుతున్నాను కదా! అవేంటంటే అవి కూడా కొన్ని పేజెస్ ఇంకా మిగిలినయి ఉంటాయి కదా! సో, అవి వాళ్ళు రఫ్ బుక్ యూజ్ చేసుకుంటారు. లేదంటే లోతది డ్రాయింగ్ అది ఏసుకోవడానికి కూడా ఉంటది. అందులో ఇంకా ఒకటి 2 పుస్తకాలైతే యూజ్ చేయనివి కూడా ఉన్నాయన్నమాట. అసలేం రాయలేదు. అలాంటివి కూడా ఉన్నాయి.
సో, అన్నీ జాగ్రత్తగా ఒజ్జిపెట్టి పెట్టాను. అండ్ ఆ పక్కన వచ్చేసి అవి పెట్టాననమాట. బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టానింకా. హమ్మయ్య! ఫైనల్‌గా కింద షెల్ఫ్ పైన దీని పైన చిన్న షెల్ఫ్ ఉంటది. అది కూడా అంటే క్లీనింగ్ అయిపోయింది. సో, అదంతా కొంచెం పేపర్స్ అవి ఉంటాయి. న్యూస్ పేపర్స్ కావాల్సినవి ఉంటాయి. మెయిన్‌గా ఇదనమాట. ఇందాక చూసారు కదా ఎలా ఉందో. సో, చూపిస్తా మళ్ళీని. సో, ప్రస్తుతానికైతే ఓన్లీ వీళ్ళకి పేజెస్ మిగిలిపోయిన బుక్స్ పెట్టాను. సో, ఇవి వాళ్ళు రఫ్ బుక్‌లా గానీ, డ్రాయింగ్ ఏసుకోవడానికి గానీ యూజ్ చేస్తారు. ఇంక ఈ పక్కన చూసారా? ఇవి వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ అనమాట. స్కూల్ బ్యాగ్స్‌లో కూడా బుక్స్ క్లియర్ చేసేసాను. సో, అవి కూడా పాత బుక్స్ అని ఒక సైడ్ ఒక బ్యాగ్‌లో పెట్టేసి ఒక చోట పెట్టేసాను. సో, అవి అమ్మేయొచ్చు పాత సామాన్లోడికి. ఇంకా అందులోను మిగిలిన అది పేజెస్ ఉన్నవి మాత్రం ఇలా పెట్టాననమాట. సో, ఆ బ్యాగ్స్ ఏంటంటే అవి ఇంకొక రోజు పెట్టుకోవాలి. దానికి మొత్తం శుభ్రంగా సబ్బెట్టి బ్రష్ ఎట్టి శుభ్రంగా తోవాలి. మెయిన్‌గా లోహిత దాని బ్యాగ్ అయితే పింక్ కలర్ కదా! ఎంత చండాలంగా తయారైందో. ఇవొకటిను అదేంటది లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! సో, ఈ మొత్తం బ్యాగ్స్ అంతా కూడా ఒక రోజు పెట్టుకోవాలనమాట. సో, ప్రస్తుతానికి ఈ రోజు మొత్తం ఒక పూటంతా పట్టేసింది. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయింది. ఇప్పుడు భోంచేయాలి. సో, మొత్తానికి హమ్మయ్య! అనిపిస్తుంది నాకు. మెయిన్‌గా ఇక్కడ చక్కగా క్లీన్ అయిపోయింది. ఖాళీ మెయిన్ ఎంత ఖాళీ ఉందో చూసారా? ఇందాక చూసారా? ఒక గోడౌన్ లాగా ఉంది. డంపింగ్ యార్డ్ లాగా చేశారు దాన్ని. క్లీన్ అయింది. చక్కగా నీట్‌గా సర్దేశాను. బావుందా? అలాగే ఉండాలి. ఇంకా చెప్పాననమాట. ఏమి చెత్త చెదారాలు అన్నీ దొరికినట్టు తెచ్చినట్టు తోసి పడేస్తాడు ఈ తేజ్ గాడు. మెయిన్‌గా క్యాలెండర్‌లు తెచ్చుకోవడం, పాడేయడం, పేపర్లు చింపడం, ఇందులో పాడేయడం అలాగా. చెప్పాను. మెయిన్‌గా ఇక్కడ క్లియర్ అయింది. అండ్ అక్కడ వాళ్ళు నా మిషన్ పక్కన బ్యాగ్స్ పెట్టుకుంటారు రోజు. అంటే ఇంతకుముందు ఇలాగే స్కూల్ స్టార్టింగ్‌లోనో లాస్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోయినాకనో ఇలాగే క్లీన్ చేసి ఎప్పుడు బ్యాగ్స్ ఇందులోనే పెట్టేవారు. స్కూల్‌కెళ్ళిన ఒక 1 మంత్ దాకా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేదాన్ని. ఏమైంది తర్వాత 1 బై 1 ఒక బ్యాగే పట్టే ప్లేసు. ఇంకా తర్వాత ఆ బ్యాగ్ కూడా పట్టడానికి ప్లేస్ లేనంతగా మొత్తం పుస్తకాలు, చెత్త పేపర్లు, రఫ్ బుక్స్ అన్నీ చెత్త చెదారంతా తోసి పెట్టేసరికి అసలు బ్యాగ్స్ పట్టట్లేదనమాట. సో, ప్రస్తుతానికి ఇలా సర్దాను ఇవి యాక్చువల్‌గా. సో, అది ఖాళీ అవుతది. బ్యాగ్స్ క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఆరిపోయాక నిలబెట్టి పెట్టేస్తే ఇంకా ప్లేస్ కలిసొస్తది. సో, స్కూల్ బ్యాగ్స్ కూడా ఇందులో పెట్టుకునేలాగే చేశాను అప్పుడు కూడా. ఇప్పుడు కూడా అలాగే చేశాను. సో, వన్స్ స్కూల్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది కదా! బుక్స్ ఇస్తారు. అప్పుడు చూడాలన్నమాట. ఇంకా తర్వాత స్కూల్‌కెళ్ళిన తర్వాత వస్తాయి కదా! ఇంకా అప్పటి నుంచి చూడాలి ఇంకెలా ఉంటదో. సో, ప్రస్తుతానికైతే స్ట్రిక్ట్‌గా చెప్పానన్నమాట. ఇలాగే ఉండాలి క్లీన్‌గా. ఏం చెత్త అంతా ఏమి ఇందులో తోయొద్దని చెప్పేసి. అదన్నమాట. ఇప్పటికి పనైంది. దుమ్మది కూడా ముక్కులోకి నోట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అయిపోద్ది. ఈ డస్ట్ కనుక వెళ్ళిందంటే మాత్రం డస్ట్ ఎలర్జీ ఇప్పుడైతే భోంచేయాలన్నమాట ప్రస్తుతానికి. లోహిత గడికేమో ఫీవర్ నిన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళి సాయంత్రం మెడిసిన్ వేసుకుంటుంది. మొన్న వెళ్ళింది కదా మేడం గారు ఎండలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చింది కదా! సో, అప్పుడు కొంచెం ఎండ దెబ్బకి ప్లస్ కూల్ డ్రింక్స్ తాగిందంట 2, 3 సార్లేమో. థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయింది. సో, దానివల్ల ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గిందేమో. కడుపు నొప్పిగా ఉందా? పొట్ట నొప్పి అంటుంది, గొంతు నొప్పి అంటుంది. ఛే! పొట్ట నొప్పి, గొంతు నొప్పి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఫీవరే వచ్చేది. సో, ఫీవర్ కూడా వచ్చింది. ఇప్పుడు తగ్గిందనమాట. నిన్నంతా ఉండింది. నిన్న మార్నింగు, ఈవినింగ్‌కి అట్లా టాబ్లెట్ వేసినా కానీ వచ్చేది. సో, అందుకే నిన్న సాయంత్రం హాస్పిటల్‌కి తీసుకెళ్ళాననమాట. ఇప్పుడు కంట్రోల్ అయింది. యాంటీబయాటిక్స్ వాడుతున్నా. అదనమాట. ఇంకా 1:30 అయిపోయింది కదా! ఇంకా భోంచేసేసి ఇంకేం పని ఉంది? అక్కడే టైం రా. బ్లౌజులకి హెమ్మింగ్ పనులు ఉన్నాయి అంతే అనమాట. సో, అది. సరేనా? మెయిన్‌గా నాకు ఇప్పుడు హాయిగా యాక్చువల్లీ ఈ పని ఎప్పటి నుంచి వీళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయా? ఎప్పుడు క్లీన్ చేయాలా అని వెయిట్ చేస్తా ఉన్నాననమాట. సో, ఇప్పటికి హమ్మయ్య క్లీన్ అయిపోయింది. ఒక పెద్ద పనైతే అయిపోయిందనమాట. ఇంకా మెయిన్ ఇంకో పని ఏంటంటే బ్యాగులు క్లీన్ చేయడం అదొక్కటి ఉంది. సో, అది కూడా క్లీన్ చేసేసుకుంటే హాయిగా ఉండొచ్చు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి రెడీగా ఉండొచ్చు అనమాట. ఏం చేస్తున్నావు? బాయ్. మొత్తానికైతే అన్నీ సర్దేశాను. నాకైతే హాయిగా ఉందనమాట. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.